అయితే ఆనాడు విమర్శించినటువంటి అదే వ్యక్తి షర్మిల గారు ఈరోజు తన తండ్రి ఆశయ సాధన రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడం అని, తను ఈరోజు తన తండ్రి కోరికను తీర్చడానికి కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పడం మనం అందరం గుర్తించాలి. రాజకీయాలంటే ఇలానే ఉంటాయా? రాజకీయం అంటే ఎప్పుడు అవసరానికి తగ్గట్టుగా మాటలు వ్యాఖ్యలు కూడా మారిపోతాయా అంటే ఈ వ్యాఖ్యలు విన్న తర్వాత మనకు నిజమే అనిపిస్తుంది. రాజకీయం ఒక కోరిక, రాజకీయం ఒక వ్యసనం. రాజకీయ పదవుల కోసం ఎంతటి వ్యక్తిత్వాన్నైనా చంపుకొని తను రాజకీయం మాట్లాడడం అనేది ఈరోజు మనం స్పష్టంగా గమనిస్తున్నాం. ఇలాంటి సందర్భాలు గతంలో మనకు ఎన్నో సందర్భాల్లో గమనించవచ్చు. రాజకీయపరమైనటువంటి అవసరాల కోసం ఒకే కుటుంబంలోని ఎందరో ఎన్నో సందర్భాల్లో వేరు పార్టీల్లో నుంచి ఒకే శాసనసభ స్థానానికి పోటీ చేయడం కూడా మనం గమనించవచ్చు. కేవలం అది రాజకీయమా ప్రజాసేవ అంటే ఖచ్చితంగా అది రాజకీయమే.